ఒక వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్నది చూడండి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ యాక్చువల్గా. ఏప్రిల్ నుంచి కొత్త డిస్కమ్. ఇప్పుడు మనకి 2 డిస్కమ్స్ ఉన్నాయి పవర్లో, ఎనర్జీలో. మన కరెంట్ విషయంలో 2 డిస్కమ్స్ ఉన్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ అండ్ ఎన్పీడీసీఎల్ టీజీఎన్పీడీసీఎల్ నార్థన్ పవర్ లిమిటెడ్. సో ఇట్లా 2 డిస్కంలు మొన్నటి వరకు ఉండి ఇప్పుడు 3వ డిస్కంని తీసుకురాబోతున్నాడు, కొత్త డిస్కమ్. మరి ఈ 3వ డిస్కమ్ అవసరం ఏమున్నది అన్నది క్వశ్చన్ మార్క్. ఈ 3వ డిస్కమ్ ఎందుకు తేబోతున్నారట? అప్పులు 9,000 కోట్లు, ఆస్తులు 4,929 కోట్లు, వ్యవసాయం, ఎత్తిపోతలు, తాగునీటి పథకాలన్నీ కూడా ఆ కొత్త డిస్కంలోకి తీసుకురాబోతున్నారట. నిర్వహణకు 600 మంది ఇంజనీర్లు, 1340 మంది సిబ్బంది అవసరం. రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కొత్త డిస్కమ్ అవసరము ఎంతవరకు ఉంది అని అంటే, సరే వ్యవసాయానికి లేకపోతే ఎత్తిపోతల పథకాలకి, తాగునీటి పథకాలకి, వీటన్నింటికి సపరేట్గా ఒక డిస్కమ్ పెట్టడం వల్ల కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చేమో. మంచిదే, నిర్ణయం మంచిదే. ఎందుకంటే ఇట్లాంటి వాటికి తొందరగా చిన్న చిన్న సమస్యలు ఏమన్నా వస్తే పరిష్కరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సపరేట్గా ఒక సిస్టమ్ అనేది, ఒక నెట్వర్క్ అనేది ఉంటే అంతవరకు మాత్రం ఓకే. అది ఓన్లీ జస్ట్ ఒక 5 to 10% అనుకోండి, అదొక భాగం. కానీ అసలు ఎందుకు ఈ డిస్కమ్ తేబోతున్నారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇవాళ మీరు చూడండి, రాష్ట్రంలో ఈ టీఎస్ఎస్పీడీసీఎల్ అండ్ టీఎస్ఎన్పీడీసీఎల్ ఈ దేశంలో ఉన్న దాదాపు 60 డిస్కంలలో మన స్థానం ఎంత అనే ప్రశ్నను మనం వేసుకుంటే, కింద నుంచి 1-2 ప్లేస్లో ఉన్నాయి మన 2 డిస్కంలు. అత్యంత దారుణమైన సిచ్యువేషన్లో మన డిస్కంలు కొలాప్స్ అయిపోయి ఉన్నాయి. ఎవరి పుణ్యం ఇది? కేసీఆర్ పుణ్యం. ఉన్నది రియాలిటీని మనం మాట్లాడుకోవాల్సింది. మొత్తం పవర్ ఎనర్జీని మొత్తం సర్వనాశనం చేసింది, డిపార్ట్మెంట్ మొత్తం సర్వనాశనం చేసింది. ఈ 2 డిస్కమ్స్ అప్పుల ఊబిలో కూరుకుపోయినాయి. అయితే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఏం చేయాలి రేవంత్ రెడ్డి? పోయిన డబ్బులని రికవరీ చేసే ప్రయత్నం చేయాలి. చేత కాకపోతే ప్రయారిటీ బేస్లో మనం ఈ డిస్కమ్ని తీసుకొస్తున్నాం, ఓకే బాగానే ఉంది. మనం తక్షణం ఏం చేయాలి? అసలు ఎందుకు ఈ డిస్కమ్ తీసుకొస్తున్నారు? ఈ డిస్కమ్ ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఈ టీఎస్ఎస్పీడీసీఎల్ టీఎస్ఎన్పీడీసీఎల్కి అప్పులు పుడతలేవు. ఎవడు అప్పులు ఇస్తలేడు. ఈ అప్పులు ఇవ్వని కారణంగా ఒక కొత్త డిస్కమ్ని తీసుకొచ్చి ఈ అప్పులన్నింటినీ ఆ డిస్కంలోకి మళ్లించేసి ఈ 2 డిస్కంలని, ఇగో ఈ డిస్కంలు ఈ అప్పులన్నీ తీసి అందులో పడేసినాం అనుకోండి, ఈ 2 డిస్కంలకి రేటింగ్ పెరుగుతుంది కొంచెం. ఈ రేటింగ్ దేని ప్రకారం డిసైడ్ అవుతుంది? తెచ్చిన అప్పులు, ఈ వ్యవహారాల దీంతో రేటింగ్ డిసైడ్ అవుతుంది. ఈ అప్పులన్నీ తీసి ఆ 3వ డిస్కమ్ వేయడం వల్ల ఈ 2 డిస్కంలు కొంత మంచిగా కనిపిస్తాయి. రేటింగ్ బాగుండడం వల్ల ఏమవుతుంది? కొంత అప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసం ఈ ప్రయత్నం జరుగుతున్నది తప్ప ఇందులో నేను పెద్దగా ఏదో సంస్కరణలు తీసుకొస్తారనైతే నేను అనుకుంటలేను. అండ్ రెండోది, అసలు వీళ్ళ ప్రయారిటీస్ ఏంది? వీళ్ళ చిత్తశుద్ధి ఏంది? ఎవరున్నారు ఇక్కడ? ఎనర్జీ సెక్రటరీగా ఎవరున్నారు? నవీన్ మిట్టల్ ఉన్నాడు. ఈయనకు తోడు ముషరఫ్ అని ఇంకొక ఆయన ఉన్నాడు. వీళ్ళతోని ఈ పని అవుతుందా? అసలు నవీన్ మిట్టల్ అనేటోడు రెవెన్యూలో ఉండి చేసిన వ్యవహారం ఏంది? మొత్తం భూములని కథం పట్టించింది రంగారెడ్డి జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా. CCLA కమిషనర్గా ఉండి సర్వనాశనం చేసిండు తెలంగాణ వ్యవస్థని మొత్తం. మరి అట్లాంటి నవీన్ మిట్టల్ పవర్ సెక్రటరీగా ఉన్నాడు ఇక్కడ, ఎనర్జీ సెక్రటరీగా ఉన్నాడు ఇక్కడ. ఇక ఆయన ఉద్దేశాలు ఏంటి అని మనకు తెలియదా? ఇప్పుడు కొత్త స్కీమ్ ఒకటి తీసుకురాబోతున్నారు. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తారట. దాదాపు 15-20 వేల కోట్లతోటి అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తారట. ఇది అండి మన ప్రియారిటీ. ఒకవైపున అప్పులు ఉన్నాయి, ఒకవైపున దాన్ని తీర్చే అవకాశం లేదు. 15-20 వేల కోట్లు పెట్టి అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తారట. ఇప్పుడు ఇది అంత అత్యవసరమా? ప్రజలు అడిగారా మాకు అండర్ గ్రౌండ్ కేబుల్ కావాలి, ఈ పైన తీగలతో మేము భరించలేకపోతున్నామని? చేయాల్సిందేంది? ఇవాళ దేశంలో రైతులు కరెంటు తీగలు తగిలి కరెంటు షాక్లతోని ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం తెలంగాణ టాప్లో ఉంది ఈ రైతులు విద్యుత్ షాక్తో చనిపోయిన లెక్కలు తీస్తే. దాన్ని కదా మీరు పరిష్కరించాల్సింది. అట్లాంటి సమస్యలు కదా మీరు పరిష్కరించాల్సింది. మీ ప్రయారిటీస్ ఏంటి అసలు? ఈ డిస్కమ్లు ఎందుకు తెస్తున్నారు? దేనికోసం తెస్తున్నారు? సో వీళ్ళు మొత్తం సిస్టమ్ని చేంజ్ చేసే ఆలోచనలో వీళ్ళు లేరు. మొత్తం కేసీఆర్ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తాన్ని క్యాన్సర్ అంటే ఇచ్చిపోయిండు. ఆనాడేమో ఆ క్యాన్సర్ తాలూకా ఏమంటారు వాటిని, కాంప్లికేషన్స్ అంటారా, ఇన్ఫెక్షన్స్ అంటారా? ఆనాడు క్యాన్సర్ వచ్చింది, ఇవాళ ఆ క్యాన్సర్కి ఇలా జుట్టు ఊడిపోతున్నది.
కొత్తగా కఠినంగా వ్యవహరిద్దామని రేవంత్ రెడ్డి ఆలోచన చేసినా ప్రజలకు అది నెగిటివ్ ఆలోచన వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కఠినంగా వ్యవహరించాలంటే కొంత ప్రజలు కూడా నష్టపోవాల్సి వస్తుంది. కరెంటు సరిగా రాకపోవడం లేకపోతే రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి. ప్రజలు ఎట్లా భావిస్తారు, పోయినసారే కరెంటు బాగుండే అనేటువంటి ఒక అంశం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ ఇదైపోయే అవకాశం ఉంది, కాంగ్రెస్ అక్కడ ఇబ్బందిలో పడే అవకాశం ఉంది. సో ఇవన్నింటి పరిస్థితుల నేపథ్యంలో పోయిందేదో పోయింది, కొత్తగా మనం ఏం చేయాలి అనే ఆలోచనతో వీళ్ళు ఈ రకరకాల ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో అందుకే ప్రయారిటీ ఏంటన్నది చాలా ఇంపార్టెంట్. ఈ పని ఎవరు చేస్తున్నారు, ఏ అధికారి చేతిలో మనం పెట్టినాం అనేది చాలా ఇంపార్టెంట్. అది అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఇగో కొత్త డిస్కమ్ పరిధిలోకి వచ్చే కరెంటు కనెక్షన్ల వివరాలట, వ్యవసాయం అట, ఎత్తిపోతల పథకాలట, హైదరాబాద్ వాటర్ వర్క్స్ అట, మిషన్ భగీరథ, నీటి కనెక్షన్లు. సో ఇట్లా ఈ కొత్త డిస్కమ్ రాబోతున్నది. ఇగో తెలంగాణలో కొత్త విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్ ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న 2 డిస్కమ్లు, ఉత్తర డిస్కమ్, దక్షిణ డిస్కమ్, టిఎస్ ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్లు వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న 62,817 కోట్ల అప్పుల్లో 9,032 కోట్లు కొత్తగా ఏర్పాటయ్యే సంస్థకు బదిలీ చేయాలని ఆదేశించిందట. ఇంతకుముందు చెప్పింది ఇదే కదా. సర్వనాశనం అయిపోయిన డిస్కమ్లు మొత్తం వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2026-27లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3వ డిస్కమ్ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్దేశిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పుడు వీళ్ళు ఈ అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేసేటువంటి నెట్వర్క్ కూడా అప్పులే తెస్తున్నారు. మళ్ళీ అప్పులు పుడతలేవు కాబట్టి ఏం చేస్తున్నారు, కొత్త డిస్కమ్ ఏర్పాటు చేసి ఇందులోంచి కొంత అమౌంట్ని అందులోకి పంపిస్తే ఈ డిస్కమ్ రేటింగ్ పెరిగితే మళ్ళీ దీనికి అప్పులు వస్తాయనేది వీళ్ళ ప్లాన్. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలలో ఒకటి దక్షిణ తెలంగాణ, ఇంకొకటి ఉత్తర తెలంగాణ పరిధి కలిగి ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే 3వ డిస్కమ్ అధికార పరిధి రాష్ట్రం మొత్తం ఉంటుంది. దానికి బదిలీ చేయాల్సిన ఆస్తుల ముఖ విలువ 4,929 కోట్లట. సో ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నది.